వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆళ్లగడ్డ పాలిటిక్స్ లో ఇప్పుడు పెను భూకంపం సృష్టిస్తున్న ఆ వార్త ఏంటి? నిన్నటి వరకు నియోజకవర్గాన్ని శాసించిన ఆ లేడీ లీడర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోవడానికి అసలు కారణం ఏంటి? సొంత కూటమి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలనే దక్కరించే స్థాయికి వెళ్లిన ఆ వివాదం వెనుక అసలు కథ ఏంటి? ఆ ఎమ్మెల్యే పొలిటికల్ కెరియర్ కు నిజంగానే బ్రేకులు పడబోతున్నాయా? అధిష్టానం మైండ్ గేమ్ వెనుక ఉన్న ఆ సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్. నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఆళ్లగడ్డ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. దివంగత భూమా నాగిరెడ్డి వారసత్వంలో అడుగుపెట్టిన అఖిలప్రియ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానికంగా ఆధిపత్య పోరు తగ్గడం లేదు. ముఖ్యంగా మిత్రపక్షమైన జనసేన నాయకులతో తలెత్తిన విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవుల పంపకం ఏడాది కాలంగా ఓ కొలిక్కి రావడం లేదు. హైదరాబాద్ కిడ్నాప్ వ్యవహారం నుండి పోలీసులపై దాడుల వరకు ఆమె శైలి నిరంతరం వివాదాస్పదమవుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకత్వంపై దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్న నివేదికల నేపథ్యంలో నాయకత్వం మార్పు ఖాయమనే ఊహాగానాలు వస్తున్నాయి. అధినేత చంద్రబాబు తీసుకునే తదుపరి నిర్ణయాలు నియోజకవర్గ భవిష్యత్తును శాసించబోతున్నాయి. ఇలాంటి దూకుడు స్వభావం వల్ల సొంత అనుచరుల్లో సైతం టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. భూమా అఖిలప్రియ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు అత్యంత గడ్డుకాలం నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలగడ్డలో ఆమె అనుసరిస్తున్న దూకుడు వ్యూహాలు సొంత కూటమికే పెద్ద తలనొప్పిగా మారాయనే అంటున్నారు. మిత్రపక్షాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అవుతుందంటున్నారు. ఇటీవల అహోబిలం దేవస్థాన టెండర్లలో అవినీతి ఆరోపణలు రావడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఎలాంటి పదవులు ఇచ్చినా ఒప్పుకునేది లేదంటూ ఆమె చేస్తున్న హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. జనసేనకు కేటాయించిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం ద్వారా విభేదాలు బహిర్గతమయ్యాయి. రాయలసీమ రాజకీయాల్లో ఈ వ్యవహారంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చ సాగుతుంది. అధిష్టానం వద్దకు వెళ్లిన నివేదికలన్నీ కూడా ఆమెకు ప్రతికూలంగా ఉన్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు ఆ ఆధిపత్య పోరుకు వీలైనంత త్వరగా బ్రేకులు వేయాలని భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల నాటికి ఆమె స్థానాన్ని వేరొకరికి కేటాయించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ తన పంతా మార్చుకోకపోతే ఆమె పొలిటికల్ కెరియర్ ప్రశ్నార్థకంగా కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఆలగడ్డ నియోజకవర్గం టీడీపీ చరిత్రలో ఈ స్థాయి అంతర్గత విభేదాలు ఎన్నడూ చూడలేదు. ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యవహార శైలిపై పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నాగిరెడ్డి వారసురాలిగా సానుభూతితో గెలిచినప్పటికీ ఆ వైభవాన్ని కాపాడుకోవడంలో ఆమె విఫలమవుతున్నారు. జనసేన సమన్వయకర్త వైలేరి మల్లయ్య వర్గంతో సాగుతున్న వివాదం వీరికెక్కింది. స్థానిక చైర్పర్సన్ సురేఖ సహా డైరెక్టర్ల ఎంపికను అఖిలప్రియ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఇలాఖాలో తనకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లదనే వైఖరిని ఆమె అవలంబిస్తున్నారు. ఈ తరహా యాటిట్యూడ్ వల్ల క్యాడర్లో కూడా తీవ్ర అయోమయం నెలకొంది. నియోజకవర్గంలో నిర్వహించిన పలు అంతర్గత సర్వేల్లో ఆమెకు నెగిటివ్ రిపోర్టులు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదాస్పద నేతలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రత్యామ్నాయ బలమైన సామాజిక వర్గ నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ పొలిటికల్ సంక్షోభం నుంచి ఆమె ఎలా గట్టెక్కుతారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. రాయలసీమ రాజకీయ ముఖచిత్రంలో ఆలగడ్డ ఎప్పుడు అత్యంత కీలకమైన స్థానంగా ఉంటుంది. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలప్రియకు ఈ మధ్యకాలంలో వివాదాలు శాపంగా మారాయి. కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ప్రభుత్వం సాధించిన మంచి ఫలితాలు మరుగున పడిపోతున్నాయి. మార్కెట్ కమిటీ చైర్ నియామకంతో తలెత్తిన వివాదం కూటమి నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది. చంద్రబాబు స్వయంగా మైలేరి సురేఖ పేరును ఖరారు చేసినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఆటంకాలు సృష్టించడం చర్చనీయాంశమైంది. ఈ రకమైన మొండి వైఖరి పార్టీ పెద్దలకు అసహనం కలిగిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన కిడ్నాప్ ఉదాంతం మొదలుకొని నేటి వరకు వివాదాలు ఆమె వెంట నడుస్తూనే ఉన్నాయి. ప్రజాదరణ క్రమంగా పడిపోతూ ఉండటం అధిష్టాన్ని ఆందోళనకు గురిచేసే ప్రధాన అంశం. ఈ నేపథ్యంలో అభ్యర్థిని మార్చడం ద్వారా నియోజకవర్గాన్ని రక్షించుకోవాలని అధిష్టానం భావిస్తోంది. టికెట్ దక్కడం కష్టమేనని ఆమె అనుచరులు సైతం అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆలగడ్డలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుసరిస్తున్న
ఒంటెద్దు పోకడలు పార్టీ అధినేత దృష్టికి వెళ్లాయి. జనసేన నాయకులతో తలెత్తిన పంచాయతీ చిలికి గాలివానగా తయారైంది. టెండర్ల రచ్చ వరకు ప్రతి వివాదం ఇప్పుడు ఆమె సీటుకే ఎదురు తెచ్చేలా కనిపిస్తుంది. ఆలగడ్డ నా అడ్డా అంటూ అఖిలప్రియ వేస్తున్న సవాళ్లను అధిష్టానం ఎంతవరకు సహిస్తుంది? నెక్స్ట్ ఎలక్షన్లో కూటమి మార్చబోతున్న ఆ రూట్ మ్యాప్ ఏంటి? సర్వేల్లో వస్తున్న నెగిటివ్ రిపోర్ట్ల తర్వాత చంద్రబాబు తీసుకోబోయే ఆ షాకింగ్ నిర్ణయం ఏంటి? ఈ పొలిటికల్ సస్పెన్స్ కు ఎండ్ కార్డ్ పడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.